పొడమి తల్లికి మొక్కి నిస్వార్థంగా దుక్కిదున్ని సాగుచేసి సిరులు పండించి ఆ భూదేవి ప్రసాదాన్ని అందరికీ అందించి మహోన్నత కార్యం వ్యవసాయం. పొడమితో రైతుకు ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేం. ఆ మట్టివాసనే అతని శ్వాస, ఆ మట్టి స్పర్శే అతని జీవన ధ్యాస. ఆ భూమే అతనికి ఆలయం, అదే జీవనాధారం. ప్రతి అడుగును ప్రేమిస్తాడు, ప్రతి మట్టి రేణువును తాకుతాడు. విత్తు భూమిలో వేస్తున్నప్పుడు బిడ్డను తన చేతిలో నిద్రపుచ్చిన తండ్రిలా లాలిస్తాడు. వచ్చిన మొలకల్ని కంటికి రెప్పలా కాపాడుతాడు, రెండు చేతులతో జ్యోతిని కాపాడినట్టు. రేయనక పగలనక కాపు కాసి ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడి కాపు కాసే వరకు తోడుగా ఉంటాడు. దీనికోసం కాయకష్టం చేస్తాడు. పొడమిని తన స్వేదంతో తడుపుతాడు. సేద్యంలోనే సేదతీరి సిరులు పండిస్తాడు. స్వర్ణవర్ణంలో ఉన్న ధాన్యపు సిరులను చూసి మురిసిపోతాడు, మైమరచిపోతాడు. వ్యవసాయం చెప్పడానికి చాలా సులభం, కాని ఒక విత్తును మహావృక్షం చెయ్యాలంటే అందుకు కాయకష్టం చెయ్యాలి, కంటికి రెప్పలా కాపాడాలి. మొక్క దశ నుంచి మహావృక్షం అయ్యే వరకు శైశవ దశలో చిన్నారిని కాపాడినట్లు సాకాలి. నడక నడత నేర్పినట్లు మహా విపత్తుల నుంచి కాపాడి మహావృక్షాన్ని చెయ్యాలి. సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ చేస్తున్నది ఇదే. మీరు తీసుకున్న భూమిలో సిరుల పంట పండిస్తోంది. రైతు సేద్యంలో పడే కష్టాన్ని తానే పడుతుంది. వెన్నుదన్నుగా నిలిచి మహావృక్షాల్ని పెంచుతుంది. కస్టమర్లకు మహాద్భుత సిరులను అందిస్తుంది సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్. రైతు కేవలం తన పరిమిత భూమిలో వ్యవసాయానికి పెట్టిన కష్టం మాటల్లో వర్ణించలేదు. అలాంటిది సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వేలాది ఎకరాలను సాగు చేసి ఎర్రచందనం మొక్కల్ని నాటి ప్రకృతి విపత్తుల నుంచి వాటిని కాపాడి కన్న బిడ్డల్లా పెంచి పెద్ద చేస్తోంది. వేల ఎకరాల్ని సాగు చేయటమంటే మాటలు కాదు. లక్షలాది మొక్కల్ని పెంచడమంటే చిన్న విషయం కాదు. చేసే పనిపై ఆసక్తి ఉండాలి. ఇది ఓ దైవ కార్యంలా భావించాలి. పెరిగే ప్రతి మొక్కను ఓ బిడ్డగా భావించాలి. వాటిపై అనురాగం ఉండాలి, ఆప్యాయత కలగాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది. వందలాది మంది కర్షక కార్మిక సోదరుల్ని ఈ మహాయజ్ఞంలో భాగస్వామ్యుల్ని చేసి వారి సహాయ సహకారాలతో అత్యున్నత స్థాయిలో అత్యాధునిక పద్ధతుల్లో సాగు చేసి కస్టమర్లకు మోముల్లో సంతోషాల్ని పండిస్తోంది సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్.